శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అందుకే గురువులైనటువంటి వారు ఏ విధంగా చెప్తారు అంటే, కర్తృత్వము అనేటువంటిది వారి మీద వేసుకోరు. అలా వేసుకుంటే సద్గురువులకు శాంతి ఉండదు. కాబట్టి వారు ఎప్పటికీ అలా చేయరు. వారి ధర్మం ఏమిటో వారు నెరవేరుస్తారు. ఫలాన్ని కోరతారా? కోరరు. ఏక శిష్యుడు మాత్రం తన యొక్క ఉద్ధారతను తాను చూసుకోవలసి ఉంటుంది కదా. గురువు దారి చూపేవాడు మాత్రమే, శిష్యుడు తాను సొంతంగా నడవవలసిందే అని చెబుతూ, అంటే అలా చెప్పినందువలన గీతాశాస్త్రమందు కర్మ కానీ, భక్తి కానీ, ధ్యానము కానీ, జపము కానీ అనేకాలు చెప్పబడినప్పటికీ కూడా అవన్నీ కూడా జ్ఞానమునందు అంతర్భూతాలే అయి ఉన్నవి అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. అంటే కర్మ, భక్తి, ధ్యానము అనేక ధర్మాలు బోధించి కూడా తొట్టతొదకు వాటిని అన్నింటినీ కలిపి భగవానుడు ఏమన్నారు? ఒక్క పదంలో జ్ఞానం అని చెప్పేశారు. కాబట్టి సమస్త మార్గాలు కూడా చివరకు జ్ఞానమునందే ముగించవలసి ఉంటుంది. జ్ఞానమే జీవుల యొక్క చరమ లక్ష్యం. ఆ కర్మ, భక్తి మొదలైనటువంటివన్నీ కూడా జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి సహాయభూతాలుగా ఉండేటువంటివి అని దీని ద్వారా మనం నిశ్చయించుకోవచ్చు. అంటే గీతా జ్ఞానము పరమరహస్యమైనది. గురువు జ్ఞానాన్ని బోధించిన తర్వాత శిష్యుడు ఆ చెప్పిన దానిని తన యొక్క సొంత భావాలతో చక్కగా విమర్శించుకోవాలి, సమాలోచన చేసుకోవాలి, తనకు నచ్చినటువంటి దానిని కార్యరంగంలో ప్రవేశపెట్టాలి అని చెబుతూ, అర్జునుని మీద ఇష్టము కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ అతి రహస్యమైన సారభూతమైనటువంటి 1-2 మాటలను మళ్ళీ కూడా చెప్పదలంచి ఇలా చెప్తూ ఉన్నారు. రహస్యములన్నింటిలోకి పరమరహస్యమైనది, శ్రేష్టమైనది అగు నా యొక్క ఈ వాక్యాన్ని మళ్ళీ విను అర్జున. ఎలాగంటే, నీవు మిక్కిలి నాకు ఇష్టమైన వాడవు. ఈ కారణము చేత నీ యొక్క మంచిని కోరి మళ్ళీ చెప్తూ ఉన్నాను అని చెబుతూ, ఎలాగంటే రహస్యమైనది, పరమరహస్యమైనది, మిగులా రహస్యమైనది, మిక్కిలి అత్యంత పరమరహస్యమైనది. ఈ ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ తాను వేయగలిగినటువంటి గొప్పవైన విశేషణాలు అన్నింటినీ వేసి ఈ పదాన్ని ప్రయోగించారు కదా. బోధ యొక్క రహస్యత్వ పరిమాణము కానీ, ప్రభావము కానీ దీని చేతనే కదా మనకి అర్థమవుతూ ఉన్నది. ఇంకా కూడా చెప్పబోయేటువంటి బోధ యందు పరమ రహస్యము, పరమ విశ్వాసము, కుతూహలము కూడా మనకి ఈ పదము చేతనే ఏర్పడుచూ ఉన్నవి. అంటే మళ్ళీ చెప్తున్నాను విను. శిష్యుని మీద ఉన్నటువంటి వాత్సల్యము చేత గురువు ఆయనకు బోధన మళ్ళీ కూడా చెప్పారు. చెప్పిన దానిని మరలా జ్ఞాపకం చేశారు. మరి ఎలాగంటే భగవానుడు గీతాబోధనంతా కూడా పరిసమాప్తం చేశారు. అయినప్పటికీ కూడా అర్జునునిపై ఉన్నటువంటి వాత్సల్యము చేత ప్రేరితుడయ్యాడు కదా. మళ్ళీ కొంత ఉపదేశం చేయదలంచి మళ్ళీ మాటలను తిరిగి చెప్పారు. అయితే ఈ యొక్క చెప్పబోయేటువంటి మాటలేంటి? పరమ ఉత్కృష్టములైనవి అని కదా మనందరికీ స్పష్టమవుతూ ఉన్నది. సాక్షాత్తు భగవంతుడే వానిని ఉత్కృష్టములు అని చెప్పడం చేత ఆ మాటల మీద, మరి పరమాత్ముడు చెప్పినటువంటి ఆ వాక్యాల మీద జనులు ఎంతటి విశ్వాసం కలిగి ఉండాలో అనేది మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు కదా. గురువు యొక్క ఇష్టాన్ని సంపాదించుకోవడంలోనే ఉన్నది శిష్యుని యొక్క తెలివి. గురువుకు ప్రీతిపాత్రుడవుట శిష్యునికి గొప్ప
గొప్ప వరప్రసాదం. ఎలాగంటే ప్రీతిపాత్రుడగు శిష్యునికి గురువు తన యొక్క హృదయాన్ని విప్పి అతి రహస్యమైనటువంటి వాటిని ఉపదేశిస్తారు. కాబట్టే సేవ శుశ్రూషల ద్వారా, నమస్కారాదుల ద్వారా, వినయ విధేయతల ద్వారా గురువు యొక్క ప్రీతిని, ఇష్టాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఇక ముక్తి మార్గము శిష్యునికి చేతికి అందినట్లే అవుతూ ఉంది. ఈ విషయాన్నే భగవానుడు మనకి 4వ అధ్యాయం 34వ శ్లోకంలో కూడా పూర్వంలోనే మనకి స్పష్టం చేసి ఉన్నారు. ఇక్కడ అర్జునుడు గురువుకు శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రుడయ్యాడు కదా. ఈ సంగతిని శ్రీకృష్ణుడే మనకి తేట తెల్లం చేశారు. ఎలాగంటే హృదయం ఎప్పుడైతే పరిపక్వమై అంటే పూర్తి స్థాయిలో దైవిక తెలివి కలిగి ఉంటుందో, దోషాలు, కలంకాలు, మాలిన్యాలు లేకుండా నిర్మలమై భక్తియుతమై భక్తితో కూడుకొని అలరారుతూ ఉంటుందో, అప్పుడు గురువే అతన్ని వెతుక్కుంటూ వస్తాడు. అలా వెతుక్కుంటూ వచ్చి అతని యొక్క హృదయ క్షేత్రమనందు జ్ఞానము అనేటువంటి బీజాన్ని నాటి వెళ్ళిపోతారు. చరిత్రలో కూడా మనకు అనేక దృష్టాంతాలు ఇటువంటివి కనబడుతూనే ఉన్నవి. కాబట్టి ప్రస్తుత సందర్భంలో కూడా అర్జునుడు పరిపక్వమైనటువంటి మాలిన్యరహితమైన నిర్మల హృదయుడుగా ఉండడం చేత సాక్షాత్తు భగవానుడే అర్జునుడికి స్వయంగా హితాన్ని బోధించారు. మోక్షమునికి ఎవరు దారి చూపుతారా అని చింతించాల్సినటువంటి పని ఉన్నదా అంటే ఇక లేదు అనే కదా మనం చెప్పుకోవాలి. వారి వారి హృదయాన్ని, మనస్సును భక్తి సంయుతంగా పవిత్రంగా ఉంచుకుంటే సరిపోతుంది కదా. సద్గురువుల వద్దకు అదే చేరుస్తుంది. లేకపోతే తానే వారి యొక్క హృదయమున సద్బోధలను గావింపజేస్తాడు. నీవు నాకు ఇష్టుడివే అయ్యున్నందువలన నేను నీకు హితాన్నే చెబుతూ ఉన్నాను అని భగవానుడు అర్జునుడితో చెప్పడం చేత సర్వేశ్వరుని యొక్క సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించినటువంటి వారికి వారి ద్వారా బోధ కూడా లభింపకుండా ఉంటుంది అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి శాస్త్రాలలో అనేక చోట్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే సద్గురువుల యొక్క అనుగ్రహం అనేది లభించదు. సద్గురువు యొక్క దయ, కరుణ, అనుగ్రహము లేకపోతే అద్వైత జ్ఞానము అంటే ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు ఒక్కటే, ద్వితీయం నాస్తి, రెండవది లేదు అనేటువంటి అద్వైత జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం కేవలం సద్గురువుల యొక్క దయారసమైనటువంటి ఆ జ్ఞానబోధను అనుగ్రహించడము చేత మాత్రమే కలుగుతుంది. లేకపోతే కలగదు కదా. దీనంతటికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల సద్గురువులు తారసపడతారు. వారే మన దగ్గరకు రావడమో, మనమే వారి దగ్గరికి పోవడమో జరుగుతుంది. ఈ సద్గురువుల యొక్క అనుగ్రహము అనేది ఉన్నప్పుడే ఆత్మసాక్షాత్కారం అనేది లభిస్తుంది. అదే పరమ గురువులు అయినటువంటి ఆ సత్తునందు స్థిరపడినటువంటి గురువులు యొక్క ఆ అద్వైతమైన అంటే రెండు లేనిది కేవలం ఒకటే అయి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపము సర్వే సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మస్వరూపము ఒక్కటే అనేటువంటి అద్వైత జ్ఞానము, ఆత్మసాక్షాత్కారము సద్గురువుల యొక్క అనుగ్రహం లేకపోతే కలుగజాలదు అని కదా చెప్పబడింది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వారి అంటే ముముక్షువులైనటువంటి సాధకులు అందరూ కూడా ఈ విషయమునందైతే చాలా జాగ్రత్తగా కడు జాగరూకులై సర్వానికి ఈశ్వరుని యొక్క సద్గురుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం సర్వేశ్వరుని యొక్క కానీ సద్గురువుల యొక్క కానీ అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. అలా వారి యొక్క దయను సంపాదించుకోవడం కోసం వారి యొక్క నామస్మరణ, పూజలు, సేవలు మొదలైనటువంటి కార్యాలను చేస్తూ భక్తి భావములతో కూడుకొని మరీ ఉండాలి. అయితే శ్రీకృష్ణమూర్తి అర్జునునికి తిరిగి మళ్ళీ కూడా అటువంటి అతి రహస్యమైన
సర్వము కంటే ఉత్కృష్టమైనటువంటి బోధను చెప్పాలి అనుకున్నారు. అయితే శ్రీకృష్ణమూర్తి గీతాశాస్త్రాన్ని అర్జునుడికి ఎందుకు బోధించారు అంటే, అర్జునుడు శ్రీకృష్ణునికి పరమ ప్రీతిపాత్రుడు కాబట్టి. అందుకే కదా మనకి ఇష్టోసిమే దృఢమితి అంటే ఎంత పరమ ప్రీతిపాత్రుడు అర్జునుడు పరమాత్మకు అని చెబుతూ తాను చెప్పదలంచినటువంటి పరమ రహస్యమైనటువంటి బోధను భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఆయన చెప్పాలి అనుకున్నటువంటి పరమ రహస్యమైనటువంటి బోధను భగవానుడు తెలియజేస్తూ, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసినే. ఏమని చెప్తూ ఉన్నారు పరమాత్మ అంటే, నా యందు మనస్సు నుంచుము, నా ఎడల భక్తి కలిగి ఉండుము, నన్ను ఆరాధించుము, నాకు నమస్కరింపుము. అలా చేసినట్లయితే నీవు నన్నే పొందగలుగుతావు. ఎందుకు? నువ్వు నాకు ఇష్టడువై ఉన్నావు కాబట్టి యథార్థంగా ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తూ ఉన్నాను. అంటే ఎలాగా? ఈ శ్లోకం ఏంటి? రాబోయేటువంటి చర్మ శ్లోకమైనటువంటి గీతాసారాన్ని తెలియజేసేటువంటివే అయ్యున్నవి కదా. భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు? అతి రహస్యమైనటువంటి బోధనను నేను నీకు తెలియజెప్తాను అని పలికారా? పలికి వీరిని ప్రారంభించారు. మళ్ళీ ఈ శ్లోకాల యొక్క మహత్వం ఎటువంటిదంటే మనం ముందుగానే ఊహించుకోవచ్చు. ఎలాగంటే, మొట్టమొదటి పాదం ఈ 2 శ్లోకాలలో కూడా, ఈ శ్లోకము రాబోయేటువంటి శ్లోకాలలో కూడా మొదటి పాదము సాధనను గురించి, రెండవ పాదము సాధ్యాన్ని గురించి. సాధన ద్వారానే కదా మనం సాధ్యము అనేటువంటిది సాధించుకుంటాం. ఈ రెంటినీ తెలుపుచూ ఉన్నవి. అంటే ఏ సాధన చేయాలో అనేది మొదటి పాదంలో ఉంటుంది. దానికి లభించేటువంటి ఫలితం కూడా రెండవ పాదంలోనే చెప్పేశారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసమే. ఏమని చెప్పారు? నీవు పరమాత్మ యందు, నా యందు అంటే నేను పరమాత్మ తత్వాన్ని, నా యందు మనసు నుంచు, పరమాత్మ యందే భక్తి కలిగి ఉండు, పరమాత్మనే ఆరాధించు, పరమాత్మకే నమస్కరించు. అలా చేసినట్లయితే నీవు పరమాత్మనే పొందగలుగుతావు. అప్పుడు పరమాత్మకి ఇష్టడువై ఉన్నావు కాబట్టి యథార్థంగా కూడా ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉన్నాను, నీవు అటువంటి ఫలితాన్ని పొందుతావు అని చెప్పడం. ఈ విధంగా చెప్పి ఆ రెండవ పాదంలో కూడా చెప్పేశారు కదా. ఇక్కడ 4 సాధనలు పేర్కొనబడినవి. ఏమని? మనస్సుని దైవమునందు లగ్నం చేయడం, రెండవది దైవమునందు భక్తి కలిగి ఉండడం, మూడవది దైవాన్ని ఆరాధించడం, నాలుగవది దైవానికే నమస్కరించడం. ఈ 4 సాధనలను చేసేవాడు అసలు తన యొక్క లక్ష్యమైనటువంటి పరమాత్మను తప్పకుండా పొందగలుగుతాడు. మామే వైశ్యసి అంటే పరమాత్మ ప్రాప్తియే కదా ఈ సాధన యొక్క ఫలితము అయ్యున్నది. అసలు ఇటువంటి సాధనకు ఫలితమేమిటి అంటే, పరమాత్మను ప్రాప్తింపజేసుకోవడమే ఈ సాధన యొక్క ఫలితం. ఏంటది? మనసును దైవమునందు లగ్నం చేయాలి, అదే మనసును దైవమునందు భక్తి కలిగి ఉండాలి, దైవాన్ని ఆరాధించాలి, దైవానికే నమస్కరించాలి. ఈ 4 సాధనలు చేసేవాడు వాని యొక్క లక్ష్యమైనటువంటి పరమాత్మను తప్పకుండా పొందగలుగుతాడు కదా. పరమాత్మను ప్రాప్తింపజేసుకోవడమే కదా ఈ సాధన యొక్క ముఖ్యమైనటువంటి ఫలితం అయి ఉన్నది. కాబట్టి జనులు తమ మనస్సుని ప్రాపంచిక దృశ్య సంబంధమైన విలాసాల నుండి, శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడే విషయాదుల నుండి కూడా మరలించుకొని ఆత్మయందు అంతర్గతమై, అంతర్లీనమై, అంతర్వ్యాప్తంగా అంతర్బహిర్వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వము, ఆ దైవమునందే తన యొక్క మనసుని మళ్ళించి అక్కడే స్థిరపరచాలి. ఈ దృశ్య సంబంధమైనటువంటి ప్రాపంచక నిర్మితమైన పదార్థాల నుండి కానీ, మరి చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనబడే ఈ పంచేంద్రియాల యొక్క విషయాదులు, శబ్దాది విషయాదులు యందు కూడా మరలించి తీసుకొచ్చి ఆత్మయందే, ఆ దైవమునందే నెలకొల్పాలి.
కాబట్టి ఇంకా కూడా జనులకు ఏ భక్తి, ఏ ప్రీతి, ఏ బాహ్య విషయాల యందైతే ఉన్నదో దానిని అక్కడ నుండి మరలించాలి. ఎందుకు? అనేక జన్మ పరంపరలుగా మన యొక్క వాసనా ప్రాబల్యం దృశ్య సంబంధమైన విషయాల పట్ల ఉండబట్టే మనం అనేక దేహాలను పొందుతూ వదులుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి బాహ్య సంబంధమైన విషయాల యందు ఉన్నది కదా మన యొక్క మనసు, దాని నుండి చక్కగా మరలించాలి, అంతర్ముఖంగా మళ్ళించుకొని అంతర్గతంగా ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలకు పరమ సామీప్యంలోనే భగవానుడు చైతన్య రూపంలో ఉన్నాడు. అటువంటి పరమాత్మయందు స్థాపించాలి ఆ మనసును. అలా స్థాపించడమే కాదు, స్థిరముగా చక్కగా అర్చించాలి. ఆ పరమాత్మతత్వము సర్వవ్యాపకంగా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని ధ్యానించాలి. ఆ పరమాత్మకే నమస్కరించాలి. అజ్ఞానులైనటువంటి జనులైతే అలా చేస్తూ ఉన్నారా? లేదు, చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకు? తన అంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మతత్వము అని తెలియదు. తాను దృశ్య సంబంధము నుండి ఏదో పొంది, ఏదో అనుసరించి, ఏదో అవలంబించి దాని ప్రకారమే తాను ఎంతో సంపాదించుకొని సుఖపడుతున్నాను అనే భ్రమజనితమైన విషయాలలో మునిగి తేలుతూ ఉన్నాడు. కాబట్టి తమ యొక్క చిత్తములను ఏం చేస్తూ ఉన్నారు? దృశ్య సంబంధమైన విషయాల యందే లగ్నం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యమే సత్యము, లోకమరే శరీరమే నిత్యము అనే భావనతో వాటినే సేవిస్తూ ఇక కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనబడేటువంటి రాక్షసులకే నమస్కరిస్తూ ఉంటారు. అలా ఎలాగా అంటే, కామము వాడికి కలిగినటువంటి కోరికనే తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. కోరిక తీరకపోతే కోపం చేతైనా తీర్చుకుంటాడు, వైరం చేతైనా సరే. ఇంకా ఆ కోరిక పట్ల లోభత్వాన్ని వహిస్తాడు. అది లేకపోతే నేను బ్రతకలేను అనే మోహాన్ని పొందుతాడు. అది ఒకవేళ ఆ కోరిక తీరిందా, వాడు మదించి ఉంటాడు. అది నాకు కాకపోతే మరెవరికి తీరుతుంది అని మత్సరం పడతాడు. కాబట్టి ఇటువంటి దృశ్య విషయాల యందే లగ్నం చేస్తూ వాటినే అనుసరిస్తూ సేవిస్తూ ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి అరిషడ్వర్గమైనటువంటి రాక్షసులకే నమస్కరిస్తూ కోరికలను తీర్చుకోవడం కోసమే తనకున్నటువంటి సమయాన్ని వెచ్చిస్తూ దానినే అర్చిస్తూ దానినే పరిపోషిస్తూ దాని ద్వారానే తాను సుఖపడుతున్నాను అని భ్రమిస్తూ ఉంటాడు. కానీ అటువంటి వారు భగవాను ఎన్నడూ కూడా పొందలేరు అనే కదా మనకి ఈ శ్లోకం ద్వారా చక్కగా స్పష్టమైంది. ఎందుకు అంటే పరమాత్మ యందే మనసునుంచాలి, పరమాత్మ పట్ల భక్తి కలిగి ఉండాలి, పరమాత్మనే ఆరాధించాలి, పరమాత్మనే నమస్కరించాలి. ఇక్కడ దృశ్య సంబంధమైన వస్తు విషయాలు ఉన్నవా? లేవు. కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు అనే అరివర్గం ఉన్నదా? లేదు. అటువంటివి లేనటువంటి వారు పరమాత్మ యందు ఏకీకృతమవుతారు. అలా లేనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి వారు అలా చేయకుండా వారి యొక్క ఈ మానసేంద్రియాలు దృశ్యముల పట్లే లగ్నం చేస్తూ ఉంటారు, వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఈ అరివర్గమైనటువంటి వాటికే కోరికలను తీర్చుకోవడం, కోపం పట్టడం, గొడవలు పట్టడం, అహంకరించడం, మదించడం, మత్సరం చూపడం, మోహపట్టం, ఇటువంటివన్నీ కూడా వాటినే పరిపోషిస్తూ ఉంటారు. ఇక అటువంటి వారిక భగవాను ఎప్పుడైనా పొందుతారా అంటే పొందలేరు. కాబట్టి అటువంటి విషయాల పట్ల విషయ సేవనాన్ని వదిలివేయాలి. పరమాత్మతత్వాన్ని పొందాలి, ముక్తత్వాన్ని చెందాలి అనుకున్నటువంటి వారు ఈ దృశ్య సంబంధమైన పాంచభౌతిక నిర్మితమైనటువంటి పదార్థాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. ఆ విషయ సంబంధమైన శబ్దస్పర్శ రూప రసగంధాదులు పట్ల కూడా చెవికి, చర్మానికి, కన్నుకి, నాలుగుకి, ముక్కుకి వీటికి రుచికరంగా మరి చూడబడినట్లుగా చక్కగా శబ్ద ప్రకారం ఎంతో వీణుల విందుగా, చర్మానికి ఎంతో స్పర్శ సుఖం అనేటువంటి దానితో, ఇక ఆ యొక్క గంధాదుల ద్వారా ఇది మంచిదని చెడ్డదని, రుచి ద్వారా రూపం ద్వారా ఈ విధంగా ఈ విషయాదులు అనేటువంటి దాని ద్వారా వారు అటువంటి హరివర్గాన్ని పోషిస్తూ ఉంటారు. కాబట్టి
తెలివి కలిగినటువంటి వారు, దైవికమైన తెలివి కలిగినటువంటి వారు అటువంటి విషయ సేవనాన్ని వదిలివేయాలి. జనులు తమ చిత్తాన్ని పరమాత్మ యందే కేంద్రీకరించాలి. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే సర్వేక సమస్తం సూది మునమోపను సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు తన యందు కూడా పరమాత్మ ఉన్నాడుగా. అటువంటి పరమాత్మ యొక్క సన్నిధానము చేతనే కదా అచేతనమైనటువంటి జడప్రాయమైన శరీరం చేతనావంతమవుతూ ఉన్నది. కాబట్టి తన యందు ఉన్నటువంటి పరమాత్మను చక్కగా దృష్టిని కేంద్రీకరించి చూడగలిగినప్పుడు సర్వమునందు కూడా పరమాత్మనే చూడగలుగుతారు. అప్పుడు ఇంకా వారు పరమాత్మ తత్వాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. అందుకే ప్రతిజానే ప్రియోసిమే అని కదా చెప్పింది. సత్యంతే ప్రతిజానే. ఆ ప్రకారంగా సాధనలను చేసేవారు భగవానుణ్ణి పొందుదురో లేదో అనేటువంటి అర్జునుడికి సంశయాలు కలుగుతాయేమో అని ఆలోచన చేశారేమో పరమాత్మ. ఇది సత్యము, నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉన్నాను. ఎలాగంటే ఇటువంటి సాధనలు చేసినటువంటి వారు కూడా భగవానుణ్ణి పొందుతారో లేదో, ఆ పరతత్వమునందు పరివ్యాప్తమవుతారో లేదో, ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో లేదో అనేటువంటి అనుమానం ఏమన్నా అర్జునుడికి కలుగుతుందేమోనని ఆలోచన చేశారేమో పరమాత్మ. అందుకే ఏమని చెప్పారు అంటే ఇది సత్యం, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉన్నా. ఏ విధంగా అని అసందిగ్ధంగా చెప్పేశారు. అసలు అనుమానం లేకుండా నిస్సంశయంగా గట్టిగా చెప్పేశారు ఆ మాట. ఆ విధంగా సాక్షాత్తు భగవానుడే తాను ప్రతిజ్ఞ చేసి ఇది సత్యము అని నేను నిరూపించి మరి ప్రతిజ్ఞ చేసి ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను అని పలికినప్పుడు ఇంకా ఆ మాటలు ఎంతటి పరమ సత్యాలు అని కూడా మనం ఊహించుకోవచ్చు కదా. అవి సత్యమైతేనే కదా పరమాత్మ ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తాడు. ఎక్కడ ఎవ్వరికి ఎటువంటి అనుమానం లేకుండా దాన్ని నిస్సంశయంగా అనుసరించండి, ముక్తత్వాన్ని పొందుతారు అనేటువంటిది సందిగ్ధం లేకుండా సంశయరహితంగా గట్టిగా చెప్పివేశారు కదా. అలా చెప్పినటువంటి పరమాత్మ యొక్క నిజమైన నొక్కి వక్కాణించినటువంటి ఆ మాటల పట్ల ఎంత సత్యం ఉన్నది అనేది మనకు అర్థమవుతున్నది కదా. ఈ ప్రకారంగానే భగవానుడు ప్రతిజ్ఞ చేసి చెప్పిన చోట్లు గీతలో చాలా తక్కువగా ఉన్నాయి, అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. కాబట్టి సాధకులైనటువంటి వారు ఈ గీతను అనుసరిస్తూ దాని ప్రకారం సాధన చేసేటువంటి సాధకులైనటువంటి వారు ఈ యొక్క గతంలో చెప్పబడనటువంటి అపూర్వమైన, గతంలో లేనటువంటి, విననటువంటి, ఏ చరిత్ర చెప్పనటువంటి అపూర్వమైన వాక్యాల మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధను ఉంచాలి. అలా ఉంచి ఆ భగవానుడు చెప్పినటువంటి రీతిగానే ఆచరించాల. అప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారము అనబడేటువంటి మహోన్నతమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. కృతార్థులు కావాలి అని చెబుతూ మన్మనాభవ అనేటువంటి వాక్యమునందైతే ఏ విధంగా అంటే కర్మ ద్వారా, భక్తి ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా 4 సాధనలు కూడా తెలియజేయబడినవి కదా. అంటే భగవంతుని యొక్క ప్రాప్తి కోసము, భగవత్ ప్రాప్తి అన్నప్పుడు కేవలము పరబ్రహ్మ సాయుధ్యము, నిర్వాణ పదము, మోక్షతత్వము అనేటువంటివే కదా. అటువంటి భగవానుని యొక్క ప్రాప్తికి, మోక్షము చెందడానికి మనం ఏ విధంగా అంటే భగవంతుని యందు, ఆత్మయందు మనస్సుని లగ్నమై ఉండాలి. పరమాత్మ పట్ల, భగవానుని పట్ల మన మనసును లగ్నం చేయాలి. భగవంతునిపై భక్తి కలిగి ఉండాలి, నిరాటంకమైన భక్తి కలిగి ఉండాలి. భగవంతుణ్ణే ఎల్లవేళలా సదా సర్వత్రా ఎల్ల ప్రదేశాల యందు, సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవానుణ్ణే ఆరాధించాలి, భగవంతునికే నమస్కరించాలి అని చెబుతూ భగవంతుడు ఎవరి మీద తన యొక్క కృపా కటాక్షాన్ని ప్రసరిస్తారు అంటే తనను ఆరాధించడం ద్వారా, ఆ యొక్క ఆరాధించే వారి మీద తన యొక్క ఇష్టాన్ని
చూపుతారు. తన ఇష్టం ఏ రూపంలో ఉంటుంది? అనుగ్రహ రూపంలోనే ఉంటుంది కదా. అందుకే భగవంతుడు ఎవని మీదైతే తన కృపా కటాక్షాన్ని ప్రసరిస్తాడు అంటే తనను ఆరాధించడం ద్వారా తన ఇష్టతను, తనకు ఏది ఇష్టమై ఉన్నది అని తెలుసుకొని ఆ ఇష్టతను సంపాదించుకున్న వారి మీద. ఇప్పుడు అర్జునుని పట్ల భగవానుడికి ఇష్టం. ఆ విధంగానే మరి మనకి ఈ విధంగా దైవాన్ని గురించి యత్నించేటువంటి వారి ఫలితం ఏమిటి అంటే వారు దైవాన్నే పొందుతారు. ఈ మాట అయితే పరమ సత్యమే కదా. ఎలాగంటే భగవంతుణ్ణి ఆరాధించేవారు, భగవంతుని పట్ల మనసు లగ్నమై ఉండేవారు, భగవంతుని మీద భక్తి కలిగి ఉండేవారు, భగవంతుణ్ణి ఆరాధించేవారు, భగవంతునికి నమస్కరించేటువంటి వారు, మరి వీరంతా కూడా భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడం, మోక్షతత్వాన్ని పొందడం కోసం ఉన్నటువంటి ఒక అపారమైనటువంటివి భక్తి తత్పరతతో ఉన్నటువంటి అరుదైన ఉపాయాలు. వారు దైవాన్నే పొందుతారు. ఈ వాక్యమైతే పరమ సత్యమే కదా. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తియే ఆ మాటలను సత్యము అని కదా మనకు ప్రతిజ్ఞ చేసి మరీ కూడా చెప్పి ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.